హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈరోజు వేగస్ నర్వ్స్ స్టిమ్యులేషన్ గురించి చెప్తాను. ఈ వేగస్ నర్వ్స్ మనం స్టిమ్యులేట్ చేయాలంటే ఇట్స్ వెరీ ఈజీ, బట్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. అండ్ ఒక మాట యాక్చువల్గా నిజంగా చూస్తే ఒక వ్యక్తి చలికాలంలో నార్మల్ వాటర్తో స్నానం చేయాలి, వేడి కాలంలో కూడా నార్మల్ వాటర్తో స్నానం చేయాలి, ఈవెన్ వర్షాకాలంలో కూడా నార్మల్ వాటర్తో స్నానం చేయాలి. దెన్ ఓన్లీ యువర్ వేగస్ నర్వ్ విల్ బి స్టిమ్యులేటెడ్. దట్ ఈస్ వన్. అండ్ నెంబర్ టూ, లైక్ ఫుడ్ ప్యాటర్న్. మనం ఏది కావాలంటే అది తినడం మనం మొదలు పెడితే ఈవెన్ దాని ద్వారా మనకు వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. ఓకే. అండ్ వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ కాకపోతే మనకు ప్రాబ్లం ఏమవుతుంది అక్కడ చూడాలి. మనది పారాసింపథెటిక్ సిస్టమ్ విల్ బి డిస్ట్రాయిడ్. సో ఆటోమేటికలీ మనకు రకరకాల ప్రాబ్లం మనకు స్టార్ట్ అయిపోతాయి. లైక్ బీపీ పెరిగిపోతాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి, డయాబెటీస్ డెవలప్ అవుతుంది, అండ్ ఈవెన్ ఎక్స్ట్రా ఫ్యాట్, మనకు బెలీ ఫ్యాట్ కూడా పెరిగిపోతుంది. అండ్ దాంతో పట్టి లైక్ మీకు బీపీ పెరగడం వల్ల రకరకాల వేరే డిస్టర్బెన్స్ కూడా రావడం అవకాశం ఉంది. మేబీ యూ మే గెట్ పారాలైసిస్. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిపోతాయి. అందుకే ఈ టైపు మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే మనది వేగస్ నర్వ్స్కు స్టిమ్యులేట్ చేయాలి. వేగస్ నర్వ్స్ ఏంటి అని ప్రతి ఒక్కరికి ఒక అపోహ అది యాక్చువల్గా. సో ఎగ్జాక్ట్లీ చూడాలంటే చాలామందికి తెలుసు, తెలియదని కాదు, బట్ యాక్చువల్లీ వేగస్ నర్వ్స్ ఈజ్ ద 10th cranial nerves of the body. Okay. So ఈ 10th cranial nerves is connected with the liver, with the pancreas, okay, with the intestine, and there are so much of vast response is there. And ఇది ఏం చేస్తాయంటే యాక్చువల్గా వేగస్ నర్వ్స్ కరెక్ట్లీ స్టిమ్యులేట్ అయితే, ఓకే, సో మనది 80% మెసేజెస్ గోస్ టు అవర్ బ్రెయిన్. ఓకే, 20% కమ్స్ డౌన్. సో దట్ ఈస్ అ నార్మల్ థింగ్, నార్మల్ ఫినోమినా ఆఫ్ ద బాడీ. లేకపోతే ఏమవుతుందంటే మనకు సరిగా పని చేయరు. అండ్ అప్పుడు ఏమవుతుంది, లైక్ ఈ పారాసింపథెటిక్ సిస్టమ్ మనకు సరిగా పని చేయకపోతే అక్కడ రకరకాల డిస్టర్బెన్స్ మనకు స్టార్ట్ అయిపోతాయి. అండ్ మనకు ఏది తగ్గడం కష్టం అయిపోతుంది. మీన్స్ డయాబెటీస్ ఉన్నా సరే తగ్గదు, మీకు బీపీ ఉన్నా సరే బీపీ తగ్గదు, ఈవెన్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా సరే కొలెస్ట్రాల్ తగ్గదు, బెలీ ఫ్యాట్ కూడా తగ్గదు, అన్నీ కష్టం. సో వేగస్ నర్వ్కు మీరు స్టిమ్యులేట్ చేయండి. చల్ల నీళ్ళు మీరు స్నానం చేయండి డైలీ.